పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో భయపడుతున్నారని అన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం 6 సార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. పోలీసులను బహిరంగ సభకు 4 వారాలలో అన్ని లంచనాలు పూర్తి చేసి అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు ప్రోఫార్మా సక్రమంగా పూర్తి చేయలేదని, సభ ఏర్పాటు చేసే భూమి తాలూకు రికార్డులు కావాలని వివిధ కారణాల పేరుతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ తూర్పుగోదావరి జిల్లా పోలీసు ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు ఇంత భయపడుతున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ 6 సార్లు మీటింగ్కి పర్మిషన్ ఇమ్మని చెప్పి నేను కాగితాలు ఇచ్చాను, అప్లికేషన్ పెట్టాను. కోర్టు చెప్పిన తర్వాత కూడా 2 సార్లు ఇచ్చాను. కోర్టు హర్ష్ కుమార్ అప్లికేషన్ పెట్టిన వెంటనే 4 వారాల్లో మీరు డేట్ ఫిక్స్ చేసి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అయినా కానీ ఒకసారేమో ప్రొఫార్మాలో ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి పంపించారు. మీరు ప్రొఫార్మా సరిగ్గా పూర్తి చేయలేదని ఒకసారి అన్నారు. ప్రొఫార్మాలో పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పారు. తర్వాత మళ్ళీ అంటారు మీరు యాజమాన్యాల దగ్గర నుంచి వాళ్ళ సొంత భూమి అయినట్టు కాగితాలు తేవాలి. యజమానుల భూముల దగ్గర నుంచి కాగితాలు తెమ్మంటే అర్థం ఉంది. వాళ్ళ సొంత భూములు అయినట్టు వాళ్ళ డాక్యుమెంట్లు తేవాలంట. అలా అర్థం ఉందా? అంటే కావాలని చెప్పి ఈ బహిరంగ సభ నిర్వహించకూడదు. బహిరంగ సభ నిర్వహిస్తే చాలా మంది ప్రజలు వస్తారు, భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సభకు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రవీణ్ పగడాల ఈ హత్యని నమ్మినోళ్ళే రమ్మని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం కానీ ఈ మీటింగ్కి పర్మిషన్ ఇస్తే హత్యని నమ్మినోళ్ళ సంఖ్య అన్నది బయటపడుతుంది అన్న భయంతో ఇప్పటి వరకు కూడా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలే. నేను ఈ రోజున కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తా ఉన్నాను. ఎస్పీ గారి మీద, అంటే కోర్టు ఇచ్చిన ఆయనకి ఇచ్చిన అధికారాన్ని 4 వారాల్లో ఇమ్మని చెప్పిన కోర్టు యొక్క ఆదేశాలని ఆయన ధిక్కరించి ఆయన ఇవ్వకుండా నేను ఆయనకి రాస్తా ఉన్నాను. ఆయనకి రాస్తా ఉంటుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నార్త్ జోన్తో నాకు రిప్లై పంపిస్తున్నాడు. దట్ ఈజ్ ఆల్సో కంటెంప్ట్. కోర్టు మీకిమ్మని చెప్పింది ఎస్పీ గారికి, మీరు డిఎస్పీతో రిప్లై పంపడం కూడా కంటెంప్టే. కాబట్టి ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా కోర్టు ఆదేశాలకి వ్యతిరేకంగా ఎస్పీ గారు నడుచుకుంటున్నారు. అందు గురించి ఆయన మీద పర్సనల్గా కూడా కంటెంప్ట్ నేను వేస్తా ఉన్నాను హైకోర్టులో. ఆయన్ని 5 లక్షలు కట్టమన్నారు. అదే సబ్జెక్టు మీద పిటిషన్ కాబట్టి నాకైతే ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను ఎప్పుడు డబ్బులు కట్టలేదు, ఎప్పుడు డబ్బులు అడగలేదు. ఎందుకంటే నా సహేతుకంగా ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాల మీదే నేను పిల్లేస్తాను. కాబట్టి ఇంతకుముందు కేఏ పాల్ గారికి అది చెప్పింది కాబట్టి నాకు కూడా 5 lakhs కట్టమన్నారు. అందుకని నేను ఏం చేశానంటే, నేను హర్ష్ కుమార్ లిటిగేషన్ పిటిషన్ కాదు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. కాబట్టి పబ్లిక్ నుంచి నేను డబ్బులు ఇమ్మన్నాను. ఒక 10 రూపీస్ చెప్పున కలెక్ట్ చేయమంటే సుమారు నాకు ఎంత వచ్చిందంటే, నేను ఇప్పుడు నిన్నే నేను ఫేస్బుక్లో పెట్టాను, నిన్నే నేను ఇంకా ఆఫ్ చేసేయండి, ఇంకా నాకు పంపొద్దు. మళ్ళీ మీ ద్వారా ఒకసారి చెప్తాను, ఇంకా ఎవరు స్కాన్ చేయొద్దు, ప్రవీణ్ పగడాల విషయం మీద ఇంకా డబ్బులు ఎవరు పంపొద్దు. ఇంకా ఎన్ఓసి జేఏసీ ట్రస్ట్కి మీరు ఎవరన్నా పంపాలంటే పంపండి.
కానీ ప్రవీణ్ పగడాల విషయం ఈ ఏదైతే మనం మీటింగ్ గురించి కానీ లేదంటే మనం ఈ కోర్టు కట్టవలసిన దాని గురించి కానీ ఏమైనా అయితే మీరు 100% నాకు ఇచ్చేయండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. కాబట్టి నాకు ఇప్పుడు దాకా ఎంత డబ్బులు వచ్చినాయి అంటే 7,89,643 రూపాయలు వచ్చినాయి. ఒక నెల రోజుల్లోనే ఇది రావడం జరిగింది. అది కూడా 10 రూపాయలు, ఒక కుటుంబం ఉంటే 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఒక సంఘం ఉంటే 10,000, 20,000, 5,000 సంఘాన్ని పెట్టి ఏమని చెప్తే ఇప్పుడు దాకా నాకు వచ్చింది 7,89,643 రూపాయలు వచ్చింది. సుమారు 11,000 నుంచి 12,000 మంది ట్రాన్సాక్షన్ జరిపారు బ్యాంకుకి. బ్యాంకుకి చెప్పడం వల్ల మనకి యూనిట్స్ కింద మనం లెక్కెట్టుకుంటే 78,944 మంది దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు. మనం 50,000 5 లక్షలు అనుకున్నాం, ఇక్కడ 78,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నట్టు లెక్క. 10 రూపాయలు చొప్పున పెట్టాం కాబట్టి. అంటే తగిన డబ్బులు 5 లక్షలు కట్టిన తర్వాత తగిన డబ్బులు కోర్టు లాయర్స్కి, తర్వాత మీటింగ్కి మిగిలిన డబ్బు మేము ఉపయోగిస్తాం. ప్రవీణ్ పగడాల గురించే ఆ డబ్బులు ఉపయోగిస్తాం తప్పితే ఇంకో దేని గురించి కూడా ఉపయోగించడం జరగదు. ఇంకొక విషయం నేను చెప్తున్నది ఏంటంటే, దీంట్లో మొదటి మట్టుకే ఈ ప్రవీణ్ పగడాల విషయం మీద విమర్శలు చేస్తూ, ట్రోలింగ్ చేస్తూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ నిజమైన లౌకికవాదులైన హిందువులందరూ కూడా చాలా మంది 10,000 కూడా కట్టిన వాళ్ళు హిందువులు చాలా మంది ఉన్నారు. అంటే 10,000 కట్టి నా తరపున, నా ఇంట్లో నా తరపున ఉన్న వాళ్ళందరూ కలిపి మేము 10,000 కడుతున్నామండి అని ఫోన్ కూడా చేశారు. ముస్లిమ్స్ కూడా కట్టారు. అంటే ప్రవీణ్ పగడాల విషయం క్రైస్తవ సమాజానికి సంబంధించింది కాదు. ఒక అసమాన రీతిలో అసహజంగా యాక్సిడెంట్లో చంపేశారని చెప్తున్న వ్యక్తి యొక్క హత్య. ఈ హత్యని చాలా హై ప్రొఫైల్ హత్య ఇది. ఈ హత్యని చాలా పెద్ద ఎత్తులో మరి ఈ హత్యకి కుట్ర పన్నారు. కుట్ర పన్ని మొదటి నుంచి పోలీసులు ఈ హత్యని యాక్సిడెంట్ గానే చూపెడతా ఉన్నారు. ఆ యాక్సిడెంట్ లో చూపెట్టే భాగంగానే ఒక నకిలీ ప్రవీణ్ని తయారు చేసి ఆ బారునంతా చూపించి అతని మీద వ్యక్తిత్వ హననం చేయాలని చూసి నిజంగా అబాస్ పాలవుతుంది రేపు గవర్నమెంట్. ఎందువల్లంటే మొన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు దీని మీద. ఒక పాస్టర్ తాగేసి వచ్చి ఇక్కడ గుద్దుకుని చనిపోతే దాని మీద ఏమో అంటున్నారు అని చెప్పి చాలా అనవసరమైన అవాకులు చవాకులు పేలాడు చంద్రబాబు నాయుడు గారు. మరి నువ్వు మా మొదటి రోజున ఆ మాటలు ఎందుకు రాలేదు? పాస్టర్ గారు చనిపోగానే 7 నెలల పాస్టర్ల బత్యాలు, సూపర్ 6 మొదలవకుండా పాస్టర్ల గౌరవ వేతనాలు ఇచ్చేసాం భయపడి. ఈ రోజున మరి ఉద్యమం లేదనుకుంటున్నారేమో. నేను చెప్తా ఉన్నాను, ప్రభుత్వానికి చెప్తున్నాను, మీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను, మీరు మీటింగ్ పర్మిషన్ ఇవ్వండి. ఆ మీటింగ్లో జనం ఎలా వస్తారో చూడండి. ఎందువల్లంటే అంతర్లీనంగా ప్రతి మనిషిలోనే ఈ యొక్క హత్య అలాగా ఇమిడిపోయింది. ఎందువల్లంటే ఈ హత్య చేశారు, చంపేశారు గవర్నమెంటే హత్య చేసి చంపేసి యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తున్నారు అన్నది ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తిలోనూ ఉండిపోయింది. అందువల్లే ఆ రోజున పోస్ట్ మార్టం దగ్గర 40,000-50,000 మంది వచ్చారు. ఈ రోజున దళిత స్త్రీలు కానీ, అయితే క్రైస్తవ స్త్రీలు కానీ, హిందూ స్త్రీలు కానీ చాలా ఇంకా బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. చాలా మంది క్రైస్తవ యువకులు దీన్ని ఖండిస్తూ ఇప్పటికీ కూడా సంభాషణలో చాలా దారుణంగా చంపేశారు గవర్నమెంట్ అని చెప్తూ ఉన్నారు తప్పితే ఇది యాక్సిడెంట్ అని గవర్నమెంట్ చెప్పినట్టుగా ఎవరు నమ్మట్లేదు. అందువల్లనే
నేను కోర్టుకి వెళ్ళాను. వీళ్ళకి 6 months 6 months అయిన తర్వాత రీపోస్ట్ మార్టంకి ఇద్దాము, అప్పటికి అన్ని మనం క్లియర్ చేసేసాను. ఒక కుత్సిత బుద్ధితో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు, పోస్ట్ మార్టం రిపోర్టు ప్రెస్కి ఇప్పుడు దాకా అనౌన్స్ చేయలేదు. అంతేకాకుండా ఆ ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోయారు, తర్వాత ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయారు హైదరాబాద్ ఇంటి నుంచి. ఇవన్నీ జరిగింది. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల హత్య విషయంలో మేము ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి 5 లక్షలు మేము అంటే 5 లక్షల కన్నా ఇంకా ఎక్కువ మొత్తంలో జమ చేసినటువంటి సమాజానికి, క్రైస్తవ సమాజానికి, హిందూ సమాజానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. విదేశాల నుంచి కూడా చాలా మంది పంపించారు. చాలా మంది విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, అక్కడ ఉండి స్థిరపడిన క్రైస్తవులు కూడా ఈ దేనికి చాలా పెద్ద మొత్తంలో పంపించడం జరిగింది. పెద్ద మొత్తం అంటే 25,000, 30,000 అన్నది అందరికన్నా ఎక్కువ ఇచ్చిన అమౌంట్. 25,000 కొంతమంది ఇచ్చారు. నేను లెక్కలు ఇంతకు ముందు చెప్పాను. మీకు కావాలంటే ఇక్కడ అన్ని లెక్కలు ఉన్నాయి ప్రెస్కి, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయో. ఇదేమో బ్రీఫ్గా మేము చేసిన ట్రాన్సాక్షన్, ఇది జీపీటీ ద్వారా చేసింది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ప్రెస్. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల విషయంలో మీరు తాత్సరం చేసి కొద్ది ఈ కేసుని హర్ష్ కుమార్ వదిలేస్తున్నాడేమో అని అనుకుంటారేమో. మీరు మీటింగ్ పెట్టేంత వరకు ఈ కేసు మీద మీరు పర్మిషన్ ఇచ్చి నేను మీటింగ్ పెట్టేంత వరకు మాట్లాడుతూనే ఉంటాను. ప్రజల్లో జాగృతి తెప్పిస్తానే ఉంటాను. ఖచ్చితంగా నేను అన్ని విషయాల్లో కూడా ఈ ప్రవీణ్ పగడాల విషయం పూర్తిగా తేలే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మీరు ఇంతకుముందు మీటింగ్ పెడితే అప్పటికి కోర్టుకి వెళ్ళకపోతే పాస్టర్స్ భయపెట్టారు, సంఘాలలోకి వెళ్ళి మరి క్రైస్తవ యువకులను భయపెట్టారు, బైండ్ ఓవర్ల కేసులు పెట్టారు. అయినా ఎక్కడ ఏం తగ్గలేదు. ఇప్పటికీ చెప్తున్నారు, మీటింగ్ పెడితే లక్షలాది మంది వస్తారు. మరి ఎంతమంది వస్తారో మాకు అంచనా లేదు, కానీ డెఫినెట్గా వస్తారు. అందుకనే గవర్నమెంట్ భయపడతా ఉంది. వెంటనే పర్మిషన్ ఇవ్వండి, డెఫినెట్గా కోర్టు కంటెంప్ట్ ఎస్పీ మీద చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. మరి అది వచ్చిన వెంటనే డేట్ అనౌన్స్ చేసి మరి ఒకసారి తెప్పిస్తామని తెలుస్తూ ముగిస్తున్నాం.